నాకు మొరపెట్టు. నీకు శ్రమ వచ్చిందా, నాకు ఏం చేయాలి, నువ్వు మొరపెట్టు. ఏం చేస్తాడంటే ఆయన, నువ్వు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానంటున్నాడు. మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోకు వాళ్ళకి కష్టాలు వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి మొరపెట్టినారు. దానియేలుకు కష్టం వచ్చింది, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే వాళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్ళినారు, కానీ ఇబ్బందులు వాళ్ళని ఏమి కూడా చేయలేకపోయినాయి. సింహాలు దానియేలుకి ఏ హాని చేయలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు మనం గమనించాలంటే అగ్ని ఏ హాని చేయలేదు. దైవ గ్రంథం చెప్తుంది, జలములో పడి వెళ్ళినప్పుడు జలములు నిన్ను ముంచి వేయవు, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవని రాయబడింది. ఈరోజు వ్యాధి ఉందా, బాధ ఉందా, సమస్య ఉందా, ఇబ్బంది ఉందా, రకరకాలైనటువంటి శోధనలో మనం ఉన్నామా, భయపడవలసిన అవసరమో లేదు. దేవుని వాక్యం సెలవుస్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కనుక